భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా టీమిండియా రెండో టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. కేవలం రెండో ఇన్నింగ్స్ లో 175 పరుగులకి ఆలౌట్ అయి ప్రత్యర్థి ముందు 19 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆ టార్గెట్ ను ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. టీమిండియా బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి 47 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 42 పరుగులతో తాను ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. మిగతా వారు 3 అంకెల స్కోర్ ను దాటలేకపోయారు. దీంతో 10 వికెట్లు కోల్పోయి 175 పరుగులే చేసింది టీమిండియా. ప్యాట్ కమిన్స్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2, అలాగే స్కాట్ బోలాండ్ కు 3 వికెట్లు దక్కించుకున్నారు. కాగా పెర్త్ టెస్టు ఓటమి తర్వాత ప్యాట్ కమిన్స్ తన శపథం నెరవేర్చుకున్నాడు. అడిలేడ్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని, తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినట్టుగానే అటు బ్యాటింగ్ తో బౌలింగ్ తో అదరగొట్టి పింక్ బాల్ టెస్టులో విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఇక ఈ ఓటమితో WTC పాయింట్లలో 3వ స్థానానికి పడిపోయింది టీమిండియా. ఇక 3వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్ లో మరో మ్యాచ్ ఓటమి పాలైతే ఇక WTC ఫైనల్ నుంచి టీమిండియా పూర్తిగా తప్పుకున్నట్లే. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో కొనసాగుతుంది. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 180 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్ లో ఉసూరు మనిపించింది. ఈ తొలి ఇన్నింగ్స్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ 37, శుభమన్ గిల్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే ఎంతో నమ్మకం పెట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 10 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. 141 బంతుల్లో 17 ఫోర్లు 4 సిక్సర్లతో 140 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని తన సొంత గడ్డపై వీరోచిత సెంచరీతో కదం తొక్కి జట్టు భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. ఇక మానుష్ లభిషన్ 64 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు 337 పరుగులు చేసింది. దీంతో 157 పరుగుల వెనకబడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి కేవలం 10 వికెట్లు కోల్పోయి 175 పరుగులే చేసింది. శుభమన్ గిల్ 28, రిషబ్ పంత్ 28, అలాగే జైస్వాల్ 24 పరుగులతో ఓ మోస్తారు స్కోరు చేసిన రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 11 పరుగులతోనే నిరాశపరిచారు. అలాగే లోకేష్ రాహుల్ కూడా 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో తానొక్కడే పర్వాలేదనిపించే కాస్త కూస్తో స్కోర్ చేశాడు. మిగిలిన వారంతా ఫెయిల్ అయ్యారు. దీంతో భారత్ 175 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక 19 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించేశారు. మొత్తం 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయం సాధించింది. అలాగే ఈ విజయంతో WTC పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. 60.71% తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా 59.26% తో సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ 57.29% తో 3వ స్థానానికి పడిపోయింది.